అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. బాధిత మత్స్యకార కుటుంబాలను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైంది అంటున్నారు అమర్నాథ్. ప్రభుత్వం సరైన విధంగా స్పందించలేదు అంటున్నారు గుడివాడ అమర్నాథ్. విపత్తు నిర్వహణ శాఖ మంత్రి కనీసం బాధిత కుటుంబాలను పరామర్శించలేదు అని విమర్శిస్తున్నారు. హోంశాఖ మంత్రి వర్క్ ఫ్రం హోం చేస్తున్నారు అంటున్నారు అమర్నాథ్. మత్స్యశాఖ మంత్రి రోజు విజయవాడ వెళ్తారు కానీ పక్కనే ఉన్న మత్స్యకార కుటుంబాలను మాత్రం పరామర్శించరు అంటున్నారు అమర్నాథ్. రాష్ట్రంలో డిజాస్టర్ మేనేజ్మెంట్ చూసేటువంటి మంత్రి, వారికి ఈ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వ్యక్తికి ఈ కుటుంబ సభ్యులను వచ్చి పరామర్శించాలి, వారికి ధైర్యాన్ని చెప్పాలి, ప్రభుత్వం తోడుగా ఉంటుందన్నటువంటి ఒక భరోసాని ఇవ్వాలన్నటువంటి తీరిక లేదు. అడిగితేనేమో వర్క్ ఫ్రమ్ హోమ్. ఎలా మీరు వారికి ధైర్యాన్ని చెప్పారంటే ఫోన్లో వీడియో కాల్ చేసి వారికి ధైర్యాన్ని ఇచ్చారు. అంటే అంత బిజీగా ఉన్నారు. సంబంధించినటువంటి శాఖ, జరుగుతున్నటువంటి అన్యాయాలు, అక్రమాలు, జరుగుతున్నటువంటి ఘటనల మీద సంబంధించినటువంటి శాఖ మంత్రి ఇంట్లో కూర్చొని వర్క్ ఫ్రమ్ హోమ్ నిర్వహిస్తూ ఉన్నారు. సంబంధించినటువంటి శాఖ ఫిషరీస్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందినటువంటి మంత్రి ఫ్లైట్ రోజు విశాఖపట్నంలోనే దిగుతారు, రోజు అమరావతికి అప్ అండ్ డౌన్ చేస్తుంటారు. పక్కనే ఉన్నటువంటి ఫిషింగ్ హార్బర్ దగ్గర జబర్తోటలో ఉన్నటువంటి కుటుంబ సభ్యుల్ని పరామర్శించడానికి వారికి సమయం ఉండదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి వాళ్ళని పరామర్శించి వారికి ధైర్యాన్ని చెప్పి వారికి తోడుగా ఉంటామని చెప్పి మాటిచ్చినప్పుడు మాత్రం వారికి సమయం దొరుకుతుంది. వెంటనే వచ్చి మీడియా ముందుకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మొన్న వారికి కలిసినప్పుడు ఇచ్చినటువంటి మాట ప్రకారం వారికి 7 లక్షల రూపాయలు ప్రతి కుటుంబానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఈరోజు సాయం అందించేటువంటి కార్యక్రమాన్ని చేశాం. ఆ రోజు మీడియా ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మాటిచ్చారో మరో 3 ఏళ్ళలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి మాట ప్రకారం వారికి రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తోడుగా ఉంటుందనేటువంటి మాటను కూడా మరొకసారి వారికి చెప్పమని చెప్పడం జరిగింది.